దేవుడుగా కలిగి ఉన్న దాన్ని బట్టి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా మరి ఒక దినాన మరి నేను కూడా యాకోబును పోలిన వాడిగా జీవిస్తున్నటువంటి నా జీవితంలోనికి ప్రభా మరి నేను ఆహ్వానించకుండానే మరి నా జీవితంలోనికి వచ్చారు. ప్రభా మరి నా హృదయ తలుపులు తెరిచారు. ప్రభా మరి నా హృదయంలోనికి వచ్చారు. నన్ను మీ వాడిగా చేసుకున్నారు. ఈ శిలువ మరణం ద్వారా తండ్రి నాకు గొప్ప రక్షణ కట్టినారు. మనం ఏదో పాపలమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు మరణించాలని చెప్పినటువంటి మాట ద్వారా తండ్రి నాతో మాట్లాడినాయన మరి నన్ను నా జీవితాన్ని మార్చివేశారు. యాకోబుగా ఉన్నటువంటి నన్ను ఇశ్రాయేలుగా మార్చిన దాన్ని బట్టి కూడా మరి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అటువంటి దేవుడిని కలిగి ఉన్నటువంటి నేను ధన్యుడను అని చెప్పినటువంటి మాటను బట్టి కూడా మరి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒక దినం తండ్రి నా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి నన్ను వెదకి తండ్రి మరి మీరు కనుగొని నాయన తప్పిపోయినటువంటి కనుగొని విధంగా నన్ను కూడా కనుగొని తండ్రి ప్రభా మరి మీ భుజాల మీద ఎత్తుకొని తండ్రి ప్రభా మరి మీ మందిరంలోనికి నడిపించిన దాన్ని కుక్కను బట్టి మరి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అప్రయోజకుడు తండ్రి అయోగ్యుడిని అయినప్పటికీ నన్నెంతగా ప్రేమించి నాయన మరి మీరు కుమ్మరించినటువంటి మీ వాత్సల్యతను బట్టి మరి మీ ప్రేమను బట్టి మరి మేము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అంతేకాదు అనుదినము మరి మీ వాత్సల్యత నూతనంగా తండ్రి నా మీద చూపిస్తున్న దాన్ని బట్టి కూడా మరి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ విధంగా తండ్రి మరి నా జీవితంలో ప్రభా చేసినటువంటి గొప్ప మేలును బట్టి గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మరి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ఆరాధన నా ప్రభు నా రక్షకుడు రానైనటువంటి యేసుక్రీస్తు నామమున మరి మీకు సమర్పిస్తున్నాను తండ్రి. అందరం లేచి నిల్చొని ఒక పాట పాడుకుందాం. తెలుగు పాట సంఖ్య 169, తమిళ పాట సంఖ్య 312, 312. తెలుగు పాట సంఖ్య 169. గాయముల మొదటి చరణం చివరి చరణం 2 చరణాలు మాత్రం పాడు.
ముఖ్యమైనటువంటి సమయం మనం వచ్చి ఉన్నాము. ప్రధానమైన ముఖ్యమైన సమయంలో நாம் வந்திருக்கிறோம். మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 27వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. 1 కొరింథీయర్ 11వ అధ్యాయం 28వ వచనத்தை நாம் எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులు 11:27. முதல் கொரிந்தியர் 11వ అధ్యాయం 28వ వచనத்தை நாம் எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். కాబట్టి ప్రతి మనుష్యుడు తన తాను దేవుని సహాయం కొరకు ముందుగా 39వ కీర్తన 139వ సంగీతం 23-24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 23-24 వచనాలే நாம் எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். దేవా ஆண்டுடைய ஒத்தாசையாக ஜெபிக்கிறோம். మీ కుమారుడు మా రక్షకుడు శిలువ మరణం పొందినటువంటి శిలువ మరణానికి సాక్షిగా తండ్రి ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి బల చుట్టూ చేరుకుంటుండగా తండ్రి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి రొట్టెని జరిగి మాత్రం త్రాగాలని మీరు ఇచ్చినటువంటి మీ యొక్క ఆజ్ఞను బట్టి మీ పాత్రను నింపుతున్నాం. ప్రభా మాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. వాక్యాలను ఆశీర్వదించండి ప్రభా, మరి ఆశీర్వదించి నాకు మంచి వరుసగా వేడుకొచ్చి సిద్ధపరచండి ప్రభా. మరి అయోగ్యంగా మరి మనలో పారివారంగా కాకుండా యోగ్యులంగా మీ సన్నిధానంలో మరి కనబడటానికి మాకు సహాయం చేయవలసిందిగా వేడుకొచ్చుకుంటున్నాం. నన్ను కూడా మీ సిలువచాటు మరుగు చేయండి. నాయన దర్శించడానికి ఏమీ లేదు నాయన, మీరు ఇస్తేనే కానీ మరి మేము పొందలేము. కాబట్టి తండ్రి మరి మీ యొక్క కనికరాన్ని మా మీద ఉంచండి. మీ జీవమైన మాటలు మనలో వినిపించబడటానికి కూడా మాకు సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచవలసిందిగా వేడుకోవచ్చు. నా ప్రార్థన నా ప్రభు నా రక్షణ తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు నామమున వేడుకొని వేడుకొచ్చుకుంటున్నాం తండ్రి. మనం చూస్తున్నటువంటి మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 28వ వచనంలో நாம் வாசித்த 1 கொரிந்தியர் 11వ అధ్యాయం 28వ వచనத்திலே ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. எந்த மனுஷனும் தன்னை தானே சோதித்து அறிய வேண்டும். మరి బల దగ్గరికి వచ్చినటువంటి బలలో చేపట్టడానికి సిద్ధపడినటువంటి వారందరినీ కూడా అందరూ కూడా మనం పరీక్షించుకోవాలని మరి ఇక్కడ అందరినీ హెచ్చరిస్తున్నారు దేవుని వాక్యం. இந்த பந்தியிலே பங்கு பெற கூடி வந்திருக்கிற அல்லது பங்கு பெற போகிற நாம் ஒவ்வொருவரும் நம்மை நாமே சோதித்து அறிய வேண்டும் என்பது దేవునుடைய ఎచ్చరికగా இருக்கிறது. ఎందుకంటే మనం పరీక్షించకుండా మరి బలలో పాల్గొన్నట్లయితే మరి మనము తీర్పునకు మరి పాల్గొంటాం. ஒருவேளை நம்மை நாம் பரிசோதிக்காமல் அபாத்திரவான்களாய் இதில் நாம் பங்கு பெற்றோமானால் அது நம்மை ஆக்னிக்குள்ளாக தீர்க்கிற ஒரு காரியமாய் காணப்படுகிறது. అదే 29వ వచనంలో చెప్పబడింది, ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 1 కొరింథీయర్ 11వ అధ్యాయం 29వ వచనத்திலே எண்ணத்தினானில் அபாத்திரமாய் போஜனபானம் பண்ணுகிறவன் கர்த்தருடைய சரீரம் என்னதென்று நிதானித்து அறியாதினால் తనకు ఆగ్నేయ తీర్పు వెలుపడి భోజనపానం பண்ணுகிறான். కాబట్టి మరి బలలో చేపట్టడానికి సిద్ధపడి వచ్చినటువంటి మనమందరం కూడా మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం.
எனவே இந்த பந்தியிலே பங்கு பெற போகிற நாம் ஒவ்வொருவரும் நம்மை நாம் சோதித்து அறிய வேண்டியது அவசியமாக இருக்கிறது. మరి మనం పరీక్షించుకోవాలి, కానీ మన పక్క వారిలో ఎదుటి వారిలో మరి వెనక వారిలో పరీక్షించుకోవాల్సినటువంటి అటువంటి అధికారం మనకు లేదు. நம்மை நாம் பரிசோதிக்கிற மாத்திரமே வழிய மற்றவர்களையோ இல்ல பக்கத்தில் இருக்கிறவரையோ பரிசோதிக்கிறதுக்கு எந்த ஒரு அதிகாரமும் நம்மளுக்கு இல்லை. మరి దావీదు మాటల్లో మనం కొన్ని చూసుకుందాం. நம்ம தாவீதுடைய வார்த்தைகளிலே ஒரு சில காரியங்களை நாம் தியானிப்போம். ఇప్పుడు మనం చదివినటువంటి వచనాలు 139వ కీర్తన 24వ వచనం చూసినట్లయితే 129వ సంగీతத்திலே கடைசி இரண்டு வார்த்தைகளை நாம் வாசித்தோமானால் 139వ కీర్తన 24వ వచనం 129వ సంగీతం 139వ సంగీతం నీ కాయస్కరమైన మార్గమును నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపింపుము. మరి చూడండి, దావీదు మరి అనుదినము అనుక్షణంలో కూడా మరి తను తాను పరీక్షించుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. தாவீது கூட எல்லா வேளையிலும் தன்னை தான் சோதித்து அறிகிறவராய் காணப்படுகிறார். మరి దావీదు ఎంత గొప్ప తప్పు చేసినా కూడా మరి తరువాత మరి నాతాను ద్వారా హెచ్చరించబడినప్పుడు తన తప్పును తను ఒప్పుకున్నటువంటి వాడిగా మరి దావీదును మనం చూస్తున్నాం. தாவீது எவ்வளவு பெரிய தவறு செய்த போதிலும் நாத்தானின் மூலமாக எச்சரிக்கப்பட்ட பிற்பாடு அதை சரி செய்து கொண்டவனாக நாம் பார்க்கிறோம். కాబట్టి మనము మనకి దేవుడు ఉచితంగా రక్షణ అయితే ఇచ్చాడు, కానీ தேவன் நம்மளுக்கு இலவசமாக ரட்சிப்பை கொடுத்திருக்கிறார். మరి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన మందిరంలోకి వచ్చి ఆయనను ఆరాధించేటటువంటి ఒక ధన్యత మనకు అందరికీ కలుగజేశాడు. அவருடைய பிள்ளைகளாக மாற்றப்பட்டு அவருடைய சபையிலே அவர் ஆராதிக்கிற கிருபை நமக்கு கொடுத்திருக்கிறார். అయితే దీనికి మనం ఏమి చెల్లించినది లేదు. இப்படிப்பட்ட காரியத்துக்கு நாம் எதையும் செலுத்த வேண்டியதில்லை. మరి ఇదంతా ఉచితంగానే నీకు నాకు ఇవ్వబడింది. ఇవెல்லாம் కూడా நாம் இலவசமாக பெற்றுக் கொண்டிருக்கிறோம். కాబట్టి ఆ రక్షణ పొందడం అనేది ఒక ధన్యత, గొప్ప ధన్యత. అది அந்த ரட்சிப்பு பெறுகிறது ஒரு நேரப்பட்ட காரியமா இருக்கிறது. మరి అదే సమయంలో మన ఆరాధనలో కూడా చూసుకున్నాం, ఆ రక్షణను మనం చివరి వరకు కాపాడుకునేటటువంటి బాధ్యత అనేది మన అందరి చేతుల్లో కూడా. நாம் ஆராதனைகளை பார்த்தோம், நாம் பெற்ற ரட்சிப்பை கடைசி வரையுமாக அதை பாதுகாக்க வேண்டியது ஒவ்வொருவருடைய கடமையாக இருக்கிறது. కాబట్టి దానికి మాత్రం మనం వెల చెల్లించాల్సింది. அதுக்கு நாம் கிரயத்தை செலுத்துவது அவசியம். మరి ఉచితంగా రక్షణ పొందాము, இலவசமாக நாம் ரட்சிப்பை பெற்றோம். అయితే ఆ రక్షణను కాపాడుకోవడానికి మనం క్రయం చెల్లించాల్సింది. அந்த இலவசமாய் பெற்ற ரட்சிப்பை காத்துக்கொள்ள நாம் கிரயம் செலுத்துகிறவர்களாக இருக்க வேண்டும். మరి ఇక్కడ దావీదు చూసినట్లయితే మరి నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము అని దావీదు మరి దేవుని దగ్గర మరి విన్నవించుకుంటున్నాడు. இங்கே வேதனை உண்டாக்கும் வழி என்னிடத்தில் உண்டோ என்று பார்க்கும்படியாக இங்கே தாவீது இங்கே சொல்றார். మరి అదే 23వ వచనంలో, అదే 23వ వచనத்திலே, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, தேவனே என்னை ஆராய்ந்து என் இருதயத்தை அறிந்து கொள்ளும், నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, என்னை சோதித்து என் சிந்தனைகளை அறிந்து கொள்ளும். మరి నా హృదయాన్ని తెలుసుకోమంటున్నాడు, నా ఆలోచనలు తెలుసుకోమంటున్నాడు. இங்கே என்னுடைய இருதயத்தை அறிந்து கொள்ளும்படியாகவும் சொல்கிறார், என்னுடைய சிந்தனைகளை அறிந்து கொள்ளும்படியாகவும் சொல்கிறார். మరి దావీదు మరి దేవుణ్ణి నన్ను పరిశీలించని దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. இங்கே தாவீது தேவனிடத்திலே வந்து என்னை சோதித்து அறியும்படியாக வேண்டிக் கொள்கிறதை நாம் பார்க்கிறோம். అయితే మనలో ఉన్నటువంటి తప్పులు, మనలో ఉన్నటువంటి దోషాలు మనకి తెలియవు. நமக்குள்ளே காணப்படுகிற தவறுகளும் தோஷங்களும் நமக்கு தெரியாது. మరి ఏది మనం చేసేవి కొన్ని సరైనవిగా ఉంటాయి, కొన్ని సరి కానివిగా ఉంటాయి. நாம் செய்கிற காரியங்கள் ஒன்று சரியானதாக இருக்கும், இன்னொன்று அது சரியில்லாததாக கூட இருக்கலாம். ఇప్పుడు మనం చూసినట్లయితే సాధారణంగా మరి ఎక్కువ మంది ఎటువైపు వెళ్తుంటారో మనం కూడా అటువైపు వెళ్తాం. நாம பொதுவாக பார்த்தோமானால் அதிகப்படியான பேர்கள் எதை விரும்பி போகிறார்களோ அதை நாம் பின்பற்றுவர்களாக இருப்போம். మరి అది సరైనదా కాదా అన్నది మనం ఆలోచించాం. அது சரியானதா இல்லை அது சரி இல்லாததா என்பதை குறித்து நாம் யோசிக்க மாட்டோம். కాబట్టి కొన్ని సార్లు మనకు తెలియకుండానే మరి ఎక్కువ మంది మరి తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు మనం కూడా వారి వెనకాల అదే మార్గంలో వెళ్ళేటటువంటి వారంగా ఉంటాం. ஒரு சில சந்தர்ப்பங்களிலே நம்முடைய அறியாமையினாலே அதிகப்படியான பேர்கள் எந்த வழியை தேர்ந்தெடுக்கிறார்களோ நாமும் அந்த வழியை பின்பற்றுவர்களாக இருப்போம். కాబట్టి మరి దావీదు దేవుని దగ్గర, అయ్యా మరి
హృదయంలో నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదా అని దావీదు వచ్చి దేవుని దగ్గర అడుగుతున్నాడు. எனவேதான் இங்கே தாவீது உம்மை வேதனை உண்டாக்கும்படி என்னிடத்தில் உண்டோ என்று தேவனிடத்திலே விண்ணப்பம் செய்கிறார். మరి ఇక్కడ చూసినట్లయితే మరి 1 కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే 1 కొరింథీయర్ 4వ அதிகாரம் 4వ வசனத்திலே நாம் பார்த்தோமானால் మరి పౌలు ఏమంటున్నాడు చూడండి. அப்போஸ்தலனாகிய பவுல் என்ன சொல்கிறார் பாருங்கள். తెలుగులో మాట్లాడు. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. నా యందు నాకు ఏ దోషము కానరాదు. என்னிடத்தில் யாதொரு குற்றத்தையும் அறியேன். మరి నాలో ఉన్నటువంటి దోషం నాకు కనబడదు. எனக்குள்ளாக காணப்படுகிற அந்த குற்றம் எனக்கு தெரியாது. ఎందుకంటే మరి ఆఫీసులో కూడా చూసినట్లయితే మరి కింద వాడు చేసినటువంటి పనిని పై వాళ్ళు సూపర్వైజర్స్ చూస్తుంటారు. இங்கே ஆபீஸ்ல நான் வேலை செய்யற ஸ்தலத்துல கூட கீழே இருக்கிறவன் செய்கிற தவறை மேல இருக்கிறவன் சுட்டி காட்டி கொண்டிருப்பான். అంటే అది తప్పు పట్టుకోవడానికి కాదు కానీ సరిగ్గా చేశాడా లేదా కరెక్ట్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి. அது அவனை குற்றப்படுத்துறதுக்காக அல்ல, அவன் அந்த வேலையை சரியாக செய்கிறானா இல்லையா என்று சோதிப்பதற்காக. కాబట్టి మరి ఇక్కడ చూసినట్టే మనం పరీక్షించుకుంటే మనకి ఏమీ సరి అంత బాగానే ఉంటది. எனவேதான் நம்மை நாம் சோதித்து அறியும் பொழுது அது நமக்கு எல்லாம் நன்றாகத்தான் இருக்கும். కాబట్టి మరి తర్వాత చూసినట్లయితే 4వ అధ్యాయం 4వ వచనం 1 కొరింథీయులు అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి నన్ను పరీక్షించేది, నన్ను విమర్శించేది, నాలో ఉన్నటువంటి తప్పులు ఒప్పులు చూసేది ప్రభు మాత్రమే. இவற்றை குறித்து நான் நீதிமானாகிறதில்லை. என்னை நியாயம் விசாரிக்கிறவர், என்னை சோதித்து அறிகிறவர், என்னுடைய குற்றங்களை தீர்க்கிறவர் ஆண்டவராகிய கர்த்தர் மட்டுமே. కాబట్టి మరి ఇక్కడ దావీదు దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాడు. இங்கே தாவீது ஆண்டவருடைய சன்னிதானத்திலே இங்கே அவர் விண்ணப்பம் எடுக்கிறார். కాబట్టి నా యొక్క దోషాలు, నాలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే మరి నీవు పరీక్షించు అని దావీదు చెప్తున్నాడు. என்னிடத்திலே யாதொரு ஆயாசப்படுத்துகிற வழி என்னிடத்திலே இருந்தால் அதை அறியும்படியாக சோதித்து அறியும்படியாக இங்கே அவர் வேண்டிக் கொள்கிறார். మరి ఇక్కడ చూసినట్లయితే నీకు ఆయాసకరమైన మార్గం నాయందు ఉన్నదేమో చూడము అంటున్నాడు. உம்மை வேதனைப்படுத்துகிற வழி என்னிடத்துல உண்டோ என்று சோதித்து அறியும்படியாக இங்கே அவர் வேண்டிக் கொள்கிறார். అంటే దేవునికి ఇష్టం లేనటువంటివి, దేవునికి దుఃఖాన్ని కలిగించేటటువంటి కార్యాలు నా దగ్గర ఏమైనా ఉన్నాయో లేదో నీవు పరీక్షించని దేవుని సన్నిధానంలో తాను అప్పచెప్పుకుంటున్నాడు. அதாவது தேவனுக்கு பிரியமில்லாத, தேவன் வெறுக்கிற காரியங்கள் என்னுடைய இதயத்திலே இருக்கிறதா இல்லையா என்று சோதித்து அறியும்படியாக ஆண்டவருடைய சமூகத்திலே காணப்படுகிறார். కాబట్టి మరి 1 కొరింథీయులు 11:28లో మరి పౌలు చెప్తున్నాడు, ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొని ఇలాగ చేసి రొట్టెను తిని పాత్రలోని త్రాగవలెను. எனவேதான் 1 கொரிந்தியர் 11ஆம் அதிகாரம் 28ஆம் வசனத்திலே இவ்வாறு எழுதப்பட்டிருக்கிறது, எந்த மனுஷனும் தன்னை தானே சோதித்து அறிந்து இந்த அப்பத்திலே புசித்து இந்த பாத்திரத்தில் பானம் பண்ண கடவன். కాబట్టి నీవు నేను కూడా మరి బలలో చేపట్టడానికి ముందు మనం పరీక్ష దావీదు పూర్వవారంగా మనం పరీక్షించుకోవాల్సినటువంటి. எனவே இந்த பந்தியிலே பங்கு பெறுவதற்கு முன்பாக தாவீதை போல ஆண்டவருடைய சமூகத்திலே நம்மை நாம் சோதித்து அறிய வேண்டியது அவசியமாய் இருக்கிறது. ఇంకో చోట దావీదుని చూసినట్లయితే 17వ కీర్తన 3వ వచనం. இன்னொரு சந்தர்ப்பத்திலே தாவீதை பார்த்தோமானால் 17வது சங்கீதம் 3வது வசனம். రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఇక్కడ దావీదు మరి దేవుడు నన్ను పరీక్షించాడు, పరిశీలించాడు, పరిశోధించాడు అని చెప్తున్నాడు. இங்கே தாவீது என்னை பரிசோதித்து விசாரித்து புடமிட்டு என்று இங்கே அவர் சொல்கிறார். మరి కాబట్టి మరి దావీదును పోలిన వారంగా మనం కూడా దేవుని సన్నిధానంలో పరీక్షించబడినటువంటి వారంగా, எனவே தாவீதை போல நாமும் ஆண்டவருடைய சன்னிதானத்திலே பரிசோதிக்கு உட்படுத்துவதாக మరి దేవుని యొక్క మరి పరిశుద్ధ ఈ బలలో మరి మనం చేయబెట్టవలసినటువంటి వారంగా ఉన్నాం. அப்படியாக நம்மை நாம் தாவீதை போல பரிசோதித்து இந்த பரிசுத்த பந்தியிலே பங்கு பெறுவர்களாக இருக்க வேண்டும். మరి నా హృదయమును పరిశీలించుము, నా ఆలోచనను పరిశీలించని దావీదు చెప్తున్నటువంటి మాటలు. என்னுடைய இருதயத்தையும் என்னுடைய யோசனைகளும் ஆராய்ந்து அறியும்படியாக
இப்படியாக இங்கே தாவீது சொல்கிற வார்த்தைகளாய் காணப்படுகிறது. ఆ విధంగా మరి 51వ కీర్తనలో చూసినట్లయితే இன்னுமாக 51வது சங்கீதத்திலே நாம் பார்த்தோமானால் 10వ వచనం 51:10 51:10 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. దేవా నాకు శుద్ధ హృదయము కలుగు చేయము అంటున్నాడు. தேவனே சுத்த இருதயத்தை என்னிலே சிருஷ்டியும். కాబట్టి మరి మనం కూడా దేవుని సన్నిధానంలో ప్రభువా నాకు శుద్ధ హృదయాన్ని నాకు కలుగు చేయండి అని మనం కూడా దావీదుని వలె మనం కూడా అడగవలసినటువంటి వారంగా ఉన్నాము. நாமும் கூட தாவீதை போல தாவீதே சுத்த இருதயத்தை என்னிலே சிருஷ்டியும் என்று நாமும் கூட தாவீதை போல தேவனுடைய சன்னிதானத்திலே கேட்கிறவர்களாய் காணப்பட வேண்டும். తర్వాత నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుకుంటున్నాడు. நிலைவரமான ஆவியை என் உள்ளத்திலே புதுப்பியும் என்று அவர் அங்கே சொல்கிறார். మరి ఒకవేళ ఆ విధంగా మనం సరి చేసుకోకుండా ఉన్నట్లయితే இப்படியாக தாவீதை போல நாம் பரிசோதித்து சரி செய்து கொள்ளவில்லை என்றால் తర్వాత వచనంలో చెప్తున్నాడు చూడండి. దావీదు 11వ వచనంలో அடுத்த వచనத்திலே 16వ వచనத்தை பாருங்கள். నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. తర్వాత నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఒకవేళ మనము మరి ఆ విధంగా పరిశోధించబడకుండా మరి దేవుని యొక్క బలలో మనం చేపెట్టినట్లయితే ஒருவேளை இப்படியாக நம்மை நாம் பரிசோதனைக்கு உட்படுத்தாமல் இந்த பந்தியிலே நாம் பங்கு பெற்றோமானால் మరి ఆ విధంగా జరిగినప్పుడు మరి మనము దేవునికి దూరం అయిపోతాం. அப்படியாக நாம் அதில் பங்கு பெற்றோமானால் நாம் தேவனை விட்டு விலகி போய்விடுவதாய் காணப்படுவோம். మరి కాబట్టి మరి ఆ విధంగా దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు మరి మీ సన్నిధిలో నుండి దేవుని సన్నిధిలో నుంచి మనం తోసివేయబడేవాడుగాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఒక్కరి నుంచి తీసివేయబడేదిగా ఉంటుందని ఇక్కడ దావీదు మనకు చెప్తున్నాడు. அப்படியாக நம்மை பரிசோதனைக்கு உட்படுத்தாமல் இந்த பரிசுத்த பந்தியிலே நாம் பங்கு பெற்றோமானால் இங்க தாவீது சொல்வதை போல அவருடைய சமூகம் நம்மை விட்டு விலகி செல்லும். அவருடைய பரிசுத்த ஆவியும் நம்மிடத்திலிருந்து எடுத்துக்கொள்ளப்படும். ఇక్కడ చూసినట్లయితే 12వ వచనంలో నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించము. அவருடைய ரட்சிப்பின் சந்தோஷத்தை நமக்கு திரும்பவும் கொடுக்கும். మరి అంటే దాని అర్థం ఏంటి? తిరిగి ఇవ్వాలంటే அதுக்கு திருப்பி கொடுக்க வேண்டும் என்றால் அதனுடைய அர்த்தம் என்ன? రక్షణ ఆనందాన్ని తను ఆల్రెడీ కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. அந்த ரட்சிப்பின் சந்தோஷத்தை திருப்பி கொடுக்கும்படி அங்க கேட்கிறதன் அர்த்தம் முன்பாகவே ஒரு அந்த ரட்சிப்பின் சந்தோஷத்தை அவர் இழந்து போயிருக்கிறவராய் காணப்படுகிறார். ఆ తర్వాత తన తప్పు తన గ్రహించి దాన్ని సరి చేసుకొని మరి చేస్తున్నటువంటి ప్రార్థన. பிற்பாடு அவர் தன்னுடைய இதயத்தை தன்னுடைய உள்ளத்தை சோதித்து அறிந்த பிற்பாடு இந்த ரட்சிப்பின் சந்தோஷத்தை திரும்பி கேட்கிற ஒரு காரியமாய் இருக்கிறது. మరి ఆ విధంగా మరి దేవుని యొక్క రక్షణను మనం కోల్పోవడానికి అవకాశం ఉన్నది. இப்படியாக இந்த தேவனுடைய ரட்சிப்பின் சந்தோஷத்தை இழக்க ஒரு சில சந்தர்ப்பங்களில் நாம் இழக்க நேரிடும். కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి దేవుని బల దగ్గరికి వచ్చినప్పుడు. எனவே இந்த பந்தியிலே பங்கு பெற போகிற நாம் தேவனுக்கு முன்பாக மிகவும் ஜாக்கிரதையுள்ளவர்களாக இருக்க வேண்டும். మరి దానికి మరి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని మనం చూసినట్లయితే எப்படி நாம் எச்சரிக்கையோடு இருக்க வேண்டும் என்றால் 1 కొరింథీయులు 1 కొరింథీయర్ 5వ అధ్యాయము 5వ అధికారం 6వ వచనం 6వ వచనం మీరు అతిశయపడట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేనని మీరు ఎరగరా? ఇక్కడ పులిసిన పిండి కొద్దిగా ఉన్నా కూడా మరి పిండి అంతా కూడా పులుపుగా చేసేస్తుంది. அந்த கொஞ்சமா புளித்திருக்கிற அந்த அந்த முழு மாவையும் புளிப்பாக மாற்றிவிடும். కాబట్టి ఆ కొద్దిగా ఉన్నప్పుడే మరి ఆ పులుపు మన జీవితంలో ఉన్నటువంటి ఆ పులుపు అనేటటువంటి ఆ స్వభావాన్ని, ఆ చెడు స్వభావం, చెడు తలపులు, చెడు ఆలోచనలు, మరి వాటన్నిటి చెడు క్రియలు, వీటన్నిటిని కూడా కొద్దిగా ఉన్నప్పుడే మనం దాన్ని తీసివేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. நம்முடைய வாழ்க்கையில கூட கொஞ்சமாக காணப்படுகிற அந்த புளிப்பு தன்மையோடு காணப்படுகிற காரியங்கள் கொஞ்சமாக இருக்கும் பொழுது அதை நம்முடைய வாழ்க்கையிலிருந்து எடுத்து போட வேண்டியதாய் காணப்படுகிறது. కాబట్టి తర్వాత వచ్చిన చూసినట్లయితే 7వ వచనంలో பிற்பாடு 7ஆம் வசனத்திலே நாம் பார்த்தோமானால் మీరు పులిపిండి లేనివారు కనుక ప్రొక్త ముద్దవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పాడవేయండి. అయితే మనము మరి పులిపిండి లేనటువంటి వారంగా మనం రక్షించబడినప్పుడు దేవుడు మనను
నూతనపరిచినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ஆனால் நாம் புளிப்பில்லாத மாவாக ரட்சிக்கப்பட்ட பிற்பாடு புதிதாக பிசைந்த மாவாக நாம் மாற்றி இருக்கிறோம். మరి సమస్తము నూతనపరిచినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. அது சகலத்தையும் புதிதாக்கப்பட்டிருக்கிறது என்று நாம் பார்க்கிறோம். కాబట్టి ఒకవేళ మనలో ఏదైనా ఈ పులిపిండి ఉన్నట్లయితే దాన్ని తీసి పారవేయడి అని మరి ఇక్కడ పౌలు మనకి హెచ్చరిస్తున్నాడు. ஒருவேளை இன்னுமாக நம்முடைய வாழ்க்கையிலே கொஞ்சமாக புளித்த காரியங்கள் இருந்தால் அதை எடுத்து போடும்படியாக இங்க அப்போஸ்தலனாகிய பவுல் நமக்கு எச்சரிக்கை கொடுக்கிறார். ఆ పులిపిండి ఏంటి అని మనం చూసినట్లయితే తర్వాత వాక్యం మొదటి భాగంలో చెప్పబడింది. அடுத்து அந்த புளித்த மாவுடைய அந்த காரியங்கள் என்னவென்று அடுத்த வசனத்திலே நாம் பார்த்தோமானால், కనుక పాతదైన పులిపుండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పిలిపుండితోనైనా కాకుండా. చాలు. మరి ఇక్కడ ఈ పులిపిండి ఏంటంటే ఇది இந்த புளித்த மாவு என்றால் அதுக்கு என்ன பொருள்? మరి దుర్మార్గతయు దుష్టత్వం, దుర్గుణం, పొల్లాపు. మరి ఇటువంటిది ఏమైనా మన జీవితంలో ఉన్నట్లయితే దాన్ని తీసివేసి మనము మరి ఏ విధంగా మరి ఆచరించాలని కూడా తర్వాత చెప్పబడింది. இப்படிப்பட்ட துர்குணமும் பொல்லாப்பும் நம்முடைய வாழ்க்கையை காணப்பட்டால் அதை எடுத்து போட்டு எப்படி பங்கு பெற வேண்டும் என்பதையும் இங்க அடுத்த வார்த்தைகளே சொல்லப்பட்டிருக்கிறது. పులిపుండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. నిష్కాపట్యము సత్యము అనేటటువంటి పులిపు లేనటువంటి రొట్టెలతో మనం పండుగ ఆచరించాలి. துப்புரவு, உண்மை என்னும் புளிப்பில்லாத அப்பத்தோடு பண்டிகையை ஆசரிக்க கடவோம். ఒకవేళ మనలో దుష్టత్వము దుర్మార్గత ఉన్నట్టయితే దాన్ని తీసివేయాలి. ஒருவேளை நமக்குள் இந்த துர்குணமும் பொல்லாப்பும் காணப்பட்டால் அதை எடுத்து போட வேண்டும். మరి ఏదో వారం వచ్చి మరి ఇది ఒక ఆచారంగా మనం దీన్ని చేయకూడదు. ஒவ்வொரு வாரமும் இதிலே ஒரு సాంప్రదాయத்துக்காக இதிலே நாம் கலந்து கொள்ளக்கூடாது. ఏదైనా ఒక కార్యం పదే చేస్తా ఉంటే అది అలవాటు అయిపోతుంది. ஏதாவது ஒரு காரியத்தை நம்முடைய வாழ்க்கையிலே அதை மறுபடியும் செய்தால் அது நமக்கு பழகிவிடும். మన దాంట్లో ఉన్నటువంటి ముఖ్యత్వం మనం మర్చిపోతాం. அதை எதற்காக நாம் அப்படி செய்கிறோம் என்கிற அந்த முக்கியத்துவத்தை நாம் மறந்து விடுவோம். కాబట్టి మనకు కూడా మరి మానవులంగా మనం మర్చిపోయేటటువంటి బుద్ధి మనకు ఉంటుంది. எனவே మనుషులాగియ நமக்கு మறந்து పోகிற బుద్ధియులలాய் కాణப்படுகிறோம். కాబట్టి మరి బల్ల దగ్గర చేపట్టడానికి ముందుగా మనకు ఈ హెచ్చరిక వర్తమానం అనేది ఉంటుంది. எனவேதான் ஒவ்வொரு வாரமும் இந்த பந்திக்கு முன்பாக நாம் வரும்போது எச்சரிப்பினான காரியங்களை நினைவு கூற வேண்டியதாக இருக்கிறது. కాబట్టి మనం ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం సరి చేసుకొని ఒకవేళ గత దినాల్లో మనం ఏమైనా తప్పులు చేసినట్లయితే వాటన్నింటినీ దేవుని సన్నిధానంలో ఒప్పుకొని మరి కల్వారి శిలువలో ఆయన రక్తంతో కడగబడేటువంటి వారంగా యోగ్యులంగా పాత్రలంగా మరి బలలో చేయగట్టాలి. ஒருவேளை கடந்த வாரத்திலே இப்படிப்பட்ட துர்குணம் பொல்லாப்பு நிறைந்தவர்களாக நாம் காணப்பட்டால் இந்த வேளையிலே ஆண்டுடைய சமூகத்திலே ஒப்பு கொடுத்து புளிப்பில்லாதவர்களாக நாம தகுதியுள்ளவர்களாக இந்த பந்தியிலே நாம் பங்கு பெற வேண்டும். ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనం యోగ్యులంగా పాత్రలంగా తీర్చబడతాం. அப்படியாக நாம் பங்கு பெற்றால் தான் நாம் பாத்திரவான்களாக நாம் அங்கே தீர்க்கப்படுவோம். ఒకవేళ మనలో పులిపిండి ఉంచుకొని మనం ఈ బలలో చేపెట్టినట్టయితే దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, కానీ దానివల్ల మనం నష్టాన్ని పొందుతాం. ஒருவேளை புளிப்பு நிறைந்த காரியத்தோட இதில் நாம் பங்கு பெற்றோமானால் அதன் மூலமாக நாம் எந்த ஒரு நன்மையும் இல்லை, அதற்கு பதிலாக நாம் அங்கே தீமையை பெறுவர்களாக நாம் காணப்படுகிறோம். కాబట్టి నీవు నేను మరి మనం మేలు పొందడానికే దేవుడు మనలో పిలిచి ఉన్నాడు, కానీ మనము నష్టపోవడానికి దేవుడు మనం పిలవలేదు. எனவே நீங்களும் நானும் நன்மை பெறுவதற்காக மாத்திரமே தேவன் அழைத்திருக்கிறார், தீமைக்கு அல்ல. మరి కాబట్టి నీవు నేను జాగ్రత్తగా హెచ్చరికతో మరి బలలో చేయబెట్టాలని మన అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. எனவே நீங்களும் நானும் தகுதியுள்ளவர்களாக பாத்திரவான்களாக இந்த பரிசுத்த பந்திலே பங்கு பெற அன்பாக நீங்கள் அழைக்கப்பட்டிருக்கிறீர்கள். ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు అందరికీ సహాయం చేయగలరు. அப்படியாக பங்கு பெற நாம் அனைவருக்கும் தேவன் தாமே உதவி செய்வாராக. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా దేవ, కల్వారి శరీరంలో విలువబడినటువంటి మీ శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, కల్వారి శరీరంలో మీరు కాల్చినటువంటి రక్తానికి సాదృశ్యమైనటువంటి
పానీయం ఉంచుకున్నటువంటి ఈ బల చుట్టూ మరి మేము చేరి ఉండగా తండ్రి, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగాలని మీరు ఇచ్చినటువంటి మీ హెచ్చరికను బట్టి మరి మేము కృతజ్ఞతలు స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభా. మరి దావీదును చూసామయ్యా, మరి దావీదు ప్రతి విషయంలోనూ తండ్రి తను తాను సరి చేసుకొని ప్రభా యోగుడిగా పాత్రుడిగా మరి సన్నిధానంలో కనబడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రభా. మరి నాలో నాయన మరి నీకేమైనా ఇష్టం లేనటువంటి కార్యాలు, ఆయాస్కరమైనటువంటి కార్యాలు ఉన్నాయేమో పరీక్షించమని మరి దేవుని దగ్గర తను ప్రాధాన్యపడుతున్నటువంటి వాడుగా దాన్ని చూస్తున్నాం ప్రభా. మరి మేము కూడా తండ్రి మరి మా జీవితాల్లో మరి ఏమైనా ఆయాస్కరమైనటువంటి విషయాలు, మీకు ఇష్టం లేనటువంటి విషయాలు ఉన్నట్లయితే వాటన్నింటినీ తండ్రి మనం మేము సరి చేసుకొని యోగ్యంగా పాత్రలుగా మరి పనులు చేపట్టడానికి మాకు సహాయం చేయండి. ఆ విధంగా తండ్రి మరి మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరిచి నడిపించవలసిందని నా ప్రార్థన నా ప్రభు నా రక్షకుడు తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు నామమున విన్నవించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చేయదని చెప్పాను. ప్రభా, మా కొరకై విలువబడినటువంటి మరి మీ యొక్క శరీరాన్ని బట్టి మరి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఎంతో మరి శ్రమ నుండి తండ్రి మరి మిమ్మల్ని మీరు మా కొరకై తండ్రి మరి శరీరంలో అప్పగించుకున్నారు. మీ దెబ్బల ద్వారా మాకు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి మనం స్తుతులు చూపిస్తున్నాం. ఆ విధంగా తండ్రి మరి మా రక్షణ మరి మేము కొనసాగించుకోవాలంటే ఆయన మరి మేము పాత్రలుగా యోగ్యులంగానే మరి బల చుట్టూ చేరాలని మాకు ఇచ్చినటువంటి హెచ్చరికలు బట్టి కూడా మరి మేము స్తోత్రాలు చూపిస్తున్నాం. ఆ విధంగా యోగ్యులంగా పాత్రలుగా మీ సన్నిధానంలో ప్రభా మరి యొక్క రొట్టెను మరి మేము రొట్టెలో పారివారం అవడానికి మాకు సహాయం చేయవలసిందని నా ప్రార్థన నా ప్రభు నా రక్షకుడు తిరిగి రానే యేసుక్రీస్తున్నాము చేరుకుంటున్నాం తండ్రి. ఎవరెవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని ఇక్కడ పైకి చూపించినట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాధిస్తున్నటువంటి రొట్టె మీ దగ్గరకు తేబడుతుంది. ఆ ప్రకారమే భోజనానికి కూడా ఆయన పాత్రలు ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం ఆయన కొత్తరి కొన్నాను
మీరు దీనిలో ద్రాక్షలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిలో చేయడం చెప్పారు. మీరు రొట్టెలు తిరిగి పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించారు. మా కొరకై కలవారు శిలలో మీరు కాక్షివ్వడం నిబంధన రక్తాన్ని బట్టి మరి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దీన్ని కూడా తండ్రి మరి పాత్రలుగా సేవించడానికి మాకు సహాయం చేయవచ్చుదని మా ప్రార్థన నా ప్రభు నా రక్షకులు తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు నామమున విన్నవించి వేడుకొంచుకుంటున్నాం తండ్రి. ఎవరైతే రొట్టెలో పారివారారో వారు మరొకసారి విగ్రహస్తాన్ని చూపించినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని సాదృశ్యమైనటువంటి పానీయం మీ దగ్గరకు తేబడుతుంది. పరిశుద్ధులైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా దేవ, మీ యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, మీ యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి పానీయం మేము సేవించుకుంటుండగా ప్రభా, మరి మాలో ఎవరైనా పాత్రగా దీన్ని సేవించినటువంటి వారిని క్షమించండి. వారి శరీరంలో మీరు కాల్చిన రక్తంలో పడగండి, శుద్ధంగా చేయండి. మరి ఎవరెవరైతే మీ బల దగ్గరికి రాలేకపోయారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. 50 దినాల్లో వారిని సందర్శించండి. యేసుక్రీస్తు రక్షకుడు అన్నటువంటి విషయాన్ని వారు గ్రహించి ప్రభా, మరి మీ యొక్క బలలో పాలువారు రావడానికి, మీ దగ్గరగా రావడానికి సహాయం చేయండి ప్రభా. మరి ఒకే రొట్టె ముక్కలు మరి మిగిలినటువంటి రొట్టె ముక్కలు చూసినప్పుడు ప్రభా, మరి ఆ వివిధ దేశాల్లో వివిధ సంఘాల్లో వివిధ ప్రదేశాల్లో రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిచర్యలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి అనేక క్లిష్ట పరిస్థితుల్లోనైనా మరి బిడ్డలు చేస్తున్నటువంటి పరిచర్యలు మరి మీరు ఘనపరచండి. వారికి కావాల్సినటువంటి ఆదరణ ఓదార్పును అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. అదే సమయంలో తండ్రి మరి హైదరాబాద్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, యెహోవా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి ఐక్యంగా ఏక మనస్సును అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి మరి సేవల సంఘాన్ని కూడా మేము మీ ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ మరి మీరు బలపరచండి, భద్రపరచండి ప్రభా. మరి క్రీస్తులో తండ్రి మరి మేము ఇంకా ముందుకు వెళ్ళగలగడానికి మాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ముఖ్యంగా తండ్రి మరి సంఘంలో జరిగేటటువంటి కోరికలు కొరపడి మేము ప్రార్థిస్తున్నాం. సేవ సంఘం కొరపడి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఎంతో అవసరతలు కలిగి ఉన్నాం. ప్రతి అవసరతలోనూ మరి మీ సర్వ సమృద్ధిని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. మీ కృపలో తండ్రి మరి మీ మందిరాన్ని ఆశీర్వదించండి, మీ బిడ్డను బలపరచండి ప్రభా. మరి మేమన్నా మరి మీకు ఇవ్వాల్సినటువంటి ఘనత మహిమ మరి ఇవ్వగలగటానికి మాకు సహాయం చేయండి. మీరు మాకు సైన్యంలో అధిపతి యెహోవా ఉన్నారు, మీరు సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తలు ఉన్నారు.
కాబట్టి తండ్రి మరి మేము మిమ్మల్ని ఘనపరచవలసిన వారంగా ఉంటుండగా తండ్రి ఆ ఘనతను మరి మేము ఇవ్వగలగడానికి మరి మీరు పొందగలగడానికి సహాయం చేయవలసిందిగా వేడుకొచ్చుకుంటున్నాం. ప్రభా మరి ముఖ్యంగా తండ్రి సాయంకాలం జరిగేటటువంటి మరి కాటాగడతూరులో జరగబోయేటటువంటి మరి ఆ యొక్క చిన్నయ్య గారు ఏర్పాటు చేసినటువంటి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కొరకు కూడా మేము పాస్ వస్తున్నాం. ప్రభా మరి ఆ కోరికను కూడా ఆశీర్వదించండి. చిత్తమైతే మరి మేము కూడా మరి వెళ్ళి కలగటానికి సహాయం చేయండి. ప్రభా మరి గత దినాల్లో తండ్రి జార్జికి వచ్చినటువంటి హార్ట్ అటాక్ని బట్టి కూడా మీకు పాస్ వస్తున్నాం. వారి కుటుంబం కూడా ప్రార్థించమని కోరి ఉన్నారు. కాబట్టి తండ్రి మరి జార్జికి మరి హార్ట్లో స్టంట్ వేసి ఉంటుండగా తండ్రి జార్జిని బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. మరి ఆ యొక్క ఉన్నటువంటి మన వ్యాధి నుంచి తనకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించవలసింది వేడుకొచ్చుకుంటున్నాం. ఆయన సహోదరి విజయ కొరకు ప్రార్థిస్తున్నాం. తాను కూడా మరి షుగర్ వ్యాధితో బాధపడుతుండగా ప్రభావ మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినట్టుగా మరి ఆ సహోదరిని కూడా మీరు బలపరచండి, వ్యాధి నుంచి తనకు స్వస్థతను అనుగ్రహించవలసింది వేడుకొచ్చుకుంటున్నాం. ప్రభా మరి గత దినాల్లో తండ్రి దయానందం గారు మీరు పిలుచుకున్నారు. ప్రభా మరి వారి బిడ్డలందరి వరకు మీరు పాఠశాలకుస్తున్నాం. బాబు మేరీ మరి ఇంకా వారి సహోదరులు వీరందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరికీ ఆదరణ అనుగ్రహించవలసింది కోరుకుంటున్నాం. ఓదార్పును అనుగ్రహించండి. ప్రభా మరి దయానందం గారు కూడా మరి చివరి దినాల్లో బాప్టిజం తీసుకుంటారు అని చెప్పి ఉండగా తండ్రి మరి ఆ మాటను బట్టి కూడా మరి మిమ్మల్ని జ్ఞానపరుస్తున్నాం. ప్రభా మరి మీ సన్నిధానంలో ఉన్నాడని మేము ప్రభా మరి నేను అనుకుంటున్నాం. కాబట్టి తండ్రి మరి ఆ యొక్క ఆత్మను మరి మీరే బలపరచండి, భద్రపరచవలసింది వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి మరి 26వ తారీఖు మరి సుజాతాకు జరగబోయేటటువంటి క్యాటరాక్ట్ సర్జరీ కొరకు కూడా మీకు పాల్గొంటున్నాం. దానికి కూడా తండ్రి మరి మీకు మాయంకరంగా మరి ఆ యొక్క క్యాటరాక్ట్ సర్జరీ జరగడానికి సహాయం చేయండి. డాక్టర్స్ కావాల్సినటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని, సమయస్ఫూర్తిని, చురుకుతనాన్ని తనకు అనుగ్రహించండి. తను కూడా తండ్రి మరి ఆ ఫిట్ సర్టిఫికేట్ పొందగలటానికి కూడా సహాయం చేయవలసిందిగా వేడుకొచ్చుకుంటున్నాం. ప్రభా మరి రూట్ సిస్టమ్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహోదరులు కూడా బలపరచండి, భద్రపరచండి. గత దినాల్లో తను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా మరి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సాక్ష్యాన్ని బలపరచున్నాను. తను కూడా తండ్రి ఒక సజీవ సాక్ష్యంగా మనకి ఉంచుకున్నారు. ప్రభా మరి తనకు కూడా తండ్రి ఆ పడక మీద నుంచి లెగిసి తండ్రి తన సాక్ష్యం చెప్పగలగడానికి మనకు సహాయం చేయవలసింది వేడుకొచ్చుకుంటున్నాం. రాజశేఖర బ్రదర్ అతను సతీమణి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహించండి. మీ కృపలో మనల్ని బలపరచండి తండ్రి. మరి రాబోయే దినాల్లో మరి మీరు బలమైనటువంటి సాక్షులుగా మరి మేమందరం ఉండగలగటానికి మాకు సహాయం చేయవలసింది. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ నా ప్రార్థన నా ప్రభు నా రక్షకుడు తిరిగి రానేటువంటి యేసుక్రీస్తు నామమున విన్నవించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రధాన వర్తమానం ద్వారా ప్రధాన వర్తమానంలో మనకి యాకోబు నామమును నడిపిస్తాం. ప్రధాన వర్తమానానికి మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ఏమి చేయవలనని ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమైనది. దేవుడే ఈ వాక్యాన్ని దీవించును గాక. కావున మనుషులు మీకు ఏమి చేయవలెను మీరు కోరుదురో
மனுஷர் உங்களுக்கு எவைகளை செய்ய விரும்புகிறீர்களோ ఇక్కడ మనుషులు మీకు ఏమి చేయవలనని వారు ఇష్టపడుతున్నారో அவைகளை நீங்களும் அவர்களுக்கு செய்யுங்கள். అవే వాటిని మీరు వారికి చేయండి. இயேசு கிறிஸ்து இந்த மலை பிரசங்கத்துல சொல்லிக்கிட்டே வர வார்த்தை. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఆ కొండ ఆ ప్రవర్తనలో చెబుతున్నట్టు ఆ యొక్క మాటలు சொல்லப்படுறதுல இது ஒரு முக்கியமான வார்த்தை. ఇది చెప్పబడిన దాంట్లో ఒక ప్రాముఖ్యమైన ఒక మాట. இதுல பாத்தீங்கன்னா நிறைய நேரத்துல நமக்கு எதிர்பார்ப்பு இருக்கும். దీంట్లో చూసుకున్నట్లయితే అనేక సమయాల్లో ఎదుర్పులు ఉంటాయి. వార్த்தை புரிஞ்சுக்கணும்னா ஒரு சின்ன உதாரணம் தான். ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ ఉంటుంది. உதாரணத்துக்கு ஒரு பஸ்ல நம்ம போகும்போது கூட்டமா இருந்துச்சுன்னா நம்ம என்ன நினைப்போம்? ఒక ఉదాహరణకి మనం ఒక బస్సులో వెళుతుంటే అక్కడ ఎక్కువ గుంపు ఉంటే మనం ఏమనుకుంటాం? யாராச்சும் எழுந்திருச்சு எனக்கு சீட்டு கொடுத்தா நல்லா இருக்கும் நம்ம நினைப்போம். ఎవరైనా లేచి నాకు సీట్ ఇస్తే బాగుంటుందేమో అనుకుంటాం. அதே நம்ம ஒரு நேரத்துல பஸ்ல போகும்போது வேற யாராச்சும் கேட்டா நம்ம அந்த விட்டு கொடுப்போமா? ఒక దినాన మనము కూడా అదే బస్సులో ప్రయాణం వెళుతున్నప్పుడు ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి మనము సోటిస్తామా? அதுதான் ஆண்டவர் இங்க சொல்றாரு. மனுஷர் உங்களுக்கு எவைகளை செய்ய நீங்கள் விரும்புகிறீர்களோ అదే ప్రభు ఇక్కడ చెబుతున్నాడు. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుకుందరో அது முதல்ல நீங்க செய்யுங்கள். அவைகளை நீங்களும் அவர்களுக்கு செய்யுங்கள். ఇక్కడ అలాగనే మీరును వారికి చేయండి. யாரும் இடத்துல அன்பு கூற எல்லாரும் என்ன விரோதிக்கிறாங்க. ఇక్కడ నన్ను ప్రేమించే వారు అందరూ కూడా నన్ను విరోధిస్తున్నారు. முதலாவது நாம స్నేహితురమా నామ అன்பు కూరమా அதை பார்க்கணும். మొట్టమొదటిగా మనము ప్రేమిస్తున్నామా, మనం వారి పట్ల ప్రేమని వెల్లడిపరుస్తున్నామా? ஆண்டவர் சொல்றது న్యాయప్రమాణము దీర్ఘదర్శనంగా కడసిలో పోడబట్టిருக்கு. ఇక్కడ చివరిగా రాయబడింది ధర్మశాస్త్ర ప్రవక్తల ఉపదేశములని ప్రభు చెప్పినారు. న్యాయప్రమాణం என்ன சொல்லுதுன்னா முதலாவது நீ செஞ்சு காட்டு, அதுக்கப்புறம் எதிர்பாரு. அதுதான் ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే మొట్టమొదటిగా నువ్వు చేసి ఆ తర్వాత నువ్వు ఎదురు చూడు. అనేక நேரத்துல நம்ம இடத்துல எதிர்பார்ப்பு தான் அதிகமா இருக்கு, நம்ம செய்யறதுக்கு இல்ல. మన దగ్గర అనేక సమయాల్లో మనం ఎదురు చూసేదే జరుగుతుంది కానీ మన యొక్క క్రియలు అనేది లేదు. அதுதான் பவுல் இங்க சொல்றாரு. అదే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా చెబుతున్నారు. రోమన్ எழுதின நிருபம், రోమీయులకు రాసిన పత్రిక రోమన్ எழுதின நிருபம் 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15 16. 17 16. எப்படியெனில் நான் செய்கிறது எனக்கே சம்மதி இல்லை. நான் விரும்புகிறதை செய்யாமல் நான் வெறுக்கிறதையே செய்கிறேன். இப்படி நான் விரும்பாததை செய்கிறவனா இருக்க நியாயப்பிரமாணம் நல்லதென்று ஒத்துக்கொள்கிறேனே. 17. ஆதலால் நான் அல்ல, எனக்குள் வாசமாய் இருக்கிற பாவமே அப்படி செய்கிறது. పౌలు ఒత్తుకురారు, அவர் తనతానే அறிக்கையிடுறாரு. ఇక్కడ పౌలు గారు తను తాను ఒప్పుకుంటున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. ఉదాహరణకి அந்த ஆண்டவர் அந்த மலை பிரசங்கத்துல சொல்றாருல, ఇక్కడ ఉదాహరణకి దేవుడు ఆ యొక్క కొండ ప్రసంగంలో చెబుతున్నాడు కదా, நீ ఎదుర్పార్కదా, నీ முதலாவது செஞ்சு காட்டு. నువ్వు అక్కడ కోరుకునొద్దు, నువ్వు మొట్టమొదటిగా చేసి చూపించు. நம்ம எதிர்பார்ப்பதற்கான காரணம் என்னன்னா நமக்குள்ள இருக்கிற பாவம் தான். మనము అక్కడ ఎదురు కోరుకునేది ఏంటంటే మనలో ఉన్నట్టి పాపమే. அதான் பவுல் சொல்றாரு. 17ஆம் வசனம். ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు 17వ వచనంలో, ஆதலால் நான் அல்ல, எனக்குள் வாசமா இருக்கிற பாவமே அப்படி செய்கிறது. ఇక్కడ కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. பவுல் ஒரு சில நேரத்துல நல்லது செய்யணும்னு நினைக்கிறாரு, ஆனா செய்ய முடியல. పౌలు గారు కొన్ని సమయాల్లో మంచి చేయాలి అనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. நம்ம கூட அநேக நேரத்துல உதாரணத்துக்கு சொல்லுவோம், என்ன செய்யறேன்னு எனக்கே சம்பந்தம் இல்லை, ஏதோ ஒன்று செஞ்சிடறேன் அப்படின்னு நம்ம சொல்லுவோம். మనం కూడా అనేక సమయాల్లో ఉదాహరణకు చెబుతూ ఉంటాం, ఏం చేస్తున్నానో నాకే తెలియకుండా చేస్తున్నానని. அத 15ஆம் வசனத்துல முதல் பாகத்திலே இருக்கு, நான் செய்கிறது எனக்கே சம்மதி இல்லை. ఇక్కడ 15వ వచనం మొదటి భాగంలోనే ఉన్నది, నేను చేయనిది నేను ఎరగను, தெரியாதது செஞ்சிட்டு இருக்கிறாரு. నేను తెలియకుండానే చేస్తున్నాను. சம்பந்தம் இல்லாதன்னு நிறைய பேர் இன்னைக்கு நாமும் சபையில செஞ்சு கொண்டிருக்கிறோம். మనం సంబంధం లేకుండా కోరుకొని సంఘంలో చేస్తున్నాం. தனிப்பட்ட முறையிலும் சரி, మన వ్యక్తిగత జీవితంలో గాని, உதாரணத்துக்கு இந்த போன் இருக்கின்ற ஒவ்வொருத்தருக்கும் ஒரு கையில ஒரு போன் இருக்கு. ఉదాహరణకి ఈ యొక్క ఫోన్ తీసుకుంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. அந்த
போனுக்குள்ள என்ன இருக்குன்றது உங்களுக்கு மாத்திரம் தான் தெரியும். ఆ ఫోన్ లోపల ఏముండేది మీకు మాత్రమే తెలుస్తుంది. அது மத்தவங்களுக்கு தெரியாது. అది ఇతరులకి తెలియదు. அது நல்ல విధத்துல பயன்படுத்துறோమా இல்ல పావத்துக்கு అడిగాగరంటే நமக்கு నామే தான் பொறுப்பு. ఈ యొక్క ఫోన్ అనేది మంచి విధానికి ఆ యొక్క ఉపయోగపరుచుకుంటున్నామా లేకుంటే పాపానికి ఉపయోగపరుచుకుంటాం అనేది మనకే తెలుస్తుంది. கெட்ட காரியத்துக்கு பயன்படுத்துறோம்னா அது நமக்குள்ள இருக்க பாவம் தான். ఆ యొక్క చెడ్డ కార్యాలకి మనం ఉపయోగించుకుంటే మనలో ఉన్న పాప కార్యాన్ని బట్టే. அதுக்குதான் பவுல் கலாத்தியர் எழுதும்போது கூட பாத்தீங்கன்னா மாம்சத்தின் கிரியைகள் ஆவியின் கிரியைன்னு சொல்லல, ஆவியின் கனிகள் தான் சொல்றாரு. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు గలతీయులు కూడా చెబుతున్నాడు, ఇక్కడ శరీర కార్యాలు ఆత్మ ఫలాలే అని చెబుతున్నాడు. அதே ஆவியின் கிரியைகள் அவர் சொல்லல, ஆவி வந்து இந்த மாதிரி கெட்ட கிரியைகள் என்னைக்கும் செய்யக்கூடாது. ఇక్కడ ఆత్మ క్రియలని చెప్పలేదు, ఆత్మ ఫలాలని చెబుతున్నాడు. ఆత్మ ఫలం అనేది ఎప్పుడు మంచి కార్యాలే చేస్తుంది కానీ చెడ్డ కార్యాలు అనేది చేయదు. இதுதான் மாம்சம் தான் இந்த மாதிரி கெட்ட காரியங்களை செய்ய அநேக நேரத்தில் நமக்கு சம்பந்தம் இல்லாம செய்ய வைக்கிறது. ఈ యొక్క శరీరమే ఈ చెడ్డ కార్యాలు చేసి అనేకమైన సార్లు మనకి తెలియకుండానే మన చేత ఇలాంటి పనులు చేపిస్తుంటుంది. అదే ఆండవర్ நமக்கு இன்னைக்கு கடைசியா சொல்லக்கூடிய வசனம். దేవుడు మన మధ్య ఇప్పుడు చెప్తున్న చివరి వాక్యం. நம்ம இந்த கடைசி காலத்துல இருக்கோம். మనమైతే ఈ యొక్క చివరి దినాల్లో ఉంటున్నాం. ஆனா ஆண்டவர் இந்த உலகத்துல வந்து சொன்ன மலை பிரசங்கத்துல முதலாவது இந்த வார்த்தை. దేవుడు మొట్టమొదటిగా వచ్చి కొండ ప్రసంగాలు చెప్పినట్టు మొదటి మాట. இந்த முதலாவது வார்த்தை இந்த கடைசி காலத்துல நமக்கு ரொம்ப மறந்து போயிடுச்சு. ஆனா இந்த கடைசி காலத்துல ரொம்ப முக்கியமா தேவைப்படுது. ఇప్పుడు ఈ యొక్క మొదటి మాటని చివరి దినాల్లో చాలా మర్చిపోయాను, కానీ ఈ చివరి దినాల్లో మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన మాట ఇదే. நம்ம மனுஷனிடத்துல அநேக காரியம் எதிர்பார்க்கிறது நம்மளுடைய మనసుకు తనిపట్ట ముறையில தெரியும். మనమైతే మనుషుల దగ్గర అనేకమైన కార్యాల గురించి ఎదురు చూస్తాం. మన యొక్క వ్యక్తిగతం బట్టి మనకు తెలుస్తుంది. ரொம்ப కష్టపడరా, எனக்கு யாராச்சும் கடன் உதவி கொடுத்து உதவி பண்ண நல்லா இருக்கும். నేను బాగా కష్టపడుతున్నాను, ఎవరైనా నాకు ఆ యొక్క అప్పు సహాయం చేస్తే బాగుంటుందేమో. எனக்காக யாரும் ஜெபம் பண்ண மாட்டாங்க, நான் ரொம்ப கஷ்டப்படுறேன். నా కొరకు ఎవరు ప్రార్థించనంటున్నారు, నేను చాలా కష్టపడుతున్నాను. ఎమ్మల யாரும் இரக்கம் காட்ட மாட்டாங்க, నా మీద ఎవరు కూడా కనికరం చూపనంటున్నారే. திருப்பி நம்மளுக்கு கேட்போம், நாம இரக்கம் பாராட்டுறோமா? ఆ తిరగా మళ్ళీ మనమే ప్రశ్న వేస్తుంటాం, మనం ఎవరికైనా కనికరం చూపిస్తున్నామా? நான் சொல்லல, ஆண்டவர் சொல்ற வார்த்தை இது. అది నేను చెప్పలేదు, ప్రభు చెబుతున్నట్టు మాట. மத்தவங்க கஷ்டத்துல நாம் உதவி பண்றோமா? ఇతరుల యొక్క కష్టంలో మనం సహాయపడుతున్నామా? மத்தவங்களுடைய கஷ்டத்தை நம்ம ஜெபம் பண்றோமா? ఆ యొక్క ఇతరుల యొక్క కష్టాల గురించి మనం ప్రార్థిస్తున్నామా? அப்படி இல்லைன்னா இந்த கடைசி காலத்துல ஆண்டவருடைய வார்த்தை கேட்டபடி நாம் நடப்போம். ఆ విధంగా లేకుంటే ఈ చివరి దినాల్లో దేవుని యొక్క ఆ వాక్యాన్ని అడుగుజాడలో నడుచుకుంటాం. அப்படி நடந்தால் நாம் ஆவியின் கனிகளை கொடுக்கிற பிள்ளைகளா மாறுவோம். ఆ విధంగా మనం నడిచిన ఎడలైతే ఆత్మ ఫలాలు ఇచ్చే పిల్లల వలె మనం నడుచుకుంటాం. அப்படி இல்லைன்னா நம்ம மாம்சத்தின் கிரியைகளை வெளிப்படுத்துவோம். ఆ విధంగా లేకుంటే ఈ శరీర కార్యాలు అనేది మనలో నుంచి బయటపరుస్తాం. மாம்சத்தின் கிரியைகளை வெளிப்படாமல் இருக்க கர்த்தருடைய அந்த வார்த்தையை கேட்டு நடக்க தேவன் நமக்கு உதவி செய்வாராக. ఈ యొక్క శరీర కార్యాలు బయలుపరచకుండా ఉండేదానికి దేవుని యొక్క వాక్యమని అడుగుదల నడుచున్నట్టుకు దేవుడే మనకు సహాయం చేయను గాక. వార్తయిன்படி நடக்க தேவன் நமக்கு உதவி செய்வாராக. మనం విన్న వాక్యానుసారంగా నడుచుటకు దేవుడే మనకు సహాయం చేయను గాక. దయచేసి మా అందరూ లేచి నిల్చొని మాట ఆడుతున్న సమయంలో ప్రభువుని ద్రవ్యరూపంగా ఘనపడతాం. తెలుగు పాట సంఖ్య చేర్చబడినటువంటి పాటల్లో సంఖ్య 8. తెలుగు పాట సంఖ్యలో తెలుగు పాట సంఖ్య 8 చేర్చబడినటువంటి పాటలు చివరిలో ఉంటాయి. తమిళ పాట సంఖ్య 251 తెలుగు పాట సంఖ్య 8 చేర్చబడిన పాటలు. తమిళ పాట సంఖ్య 251 ఆనందమే పరమానందం. ఆనందమే పరమానందమే
దయచేసి కొన్ని ప్రకటనలు గమనించండి. குறிப்புகளை கேளுங்கள். ఈరోజు సాయంకాలం